ఎట్లాగే చిన్ను బాబు నేను ఇస్తాను నీకు తగులుతుంది. నేను తెస్తాను ఉండమ్మా వెళ్ళిపో. నువ్వురా చిన్ను తగులుతున్నాను. నువ్వు పట్టేస్తావు నువ్వు. అస్సలు వినట్లేదు వీడు, పరిగెడుతూనే ఉన్నాడు. అసలు తగ్గుతుందని కూడా లేదు. ఆ స్టెప్స్ అయితే ఎక్కేస్తున్నాడు పైకి. ఆడికైతే భయం వేయట్లేదు కానీ మాకు భయం వేస్తుంది. దా వచ్చి దా బాల్ వచ్చిందా? అలాగే వచ్చి ఇందాక వచ్చినట్టు చూసావా? ఎందుకు చిన్న కష్టాలు? గైస్ రూమ్ అయితే వెకేట్ చేసేసాము. 11 కల్లా ఇచ్చేయాలన్నమాట. అండ్ ఇప్పుడైతే మాల్మో సిటీ చూడడానికి వెళ్తున్నాం. స్టార్ట్ అయిపోతాం ఇప్పుడు. గైస్ ఈ సిటీ అయితే అంత ఖాళీగా ఉంది, జనాలే లేరు ఎక్కువ అసలు. సో ఇప్పుడైతే మేము కార్ పార్కింగ్ చేసేసాము. కార్ పార్క్ చేసేసి ఇంకా సెంటర్ దగ్గరికి వెళ్తున్నాం వాక్ చేస్తూ. బస్ ఫెసిలిటీ కూడా ఉంది, బట్ చూద్దాం, వాకింగ్ చేసుకుంటూ వెళ్దామని వెళ్తున్నాం. కోపెన్హాగన్ వెళ్ళొచ్చు, వెదర్ బాగుంటాయి. కోపెన్హాగన్ డెన్మార్క్ క్యాపిటల్. అండ్ ఇక్కడ కార్ పార్కింగ్ అప్పుడు కూడా చాలా డిఫరెన్స్ ఉందన్నమాట. ఇక్కడ పింక్ జోన్లో అయితే 2 zones ఉంటాయి, పింక్ అండ్ బ్లూ జోన్. 4 zones ఉన్నాయా? ఇంకా 2 ఏంటి తెలీదు, అక్కడ మ్యాప్ దాని మీద ఉంటుంది చూపిస్తుంది. ఏమో మాకు తెలిసినవి అయితే 2 zones అనమాట, పింక్ అండ్ బ్లూ జోన్. సో పింక్ జోన్ వచ్చేసి కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంది, అండ్ బ్లూ జోన్ ఏమో తక్కువ అనమాట. సో మేము బ్లూ జోన్లో పెట్టాము. 1 krona వచ్చేసి 0.8 cents అనమాట, అంటే 10 cents కన్నా తక్కువ. సో మేమైతే 7 వరకు పార్కింగ్ పెట్టాము. లైక్ ఇప్పుడు 1 అవుతుంది టైమ్. సో మనకి ఎంత పడింది? €1 పడుతుంది. మాకు వచ్చేసి €1 పడుతుంది పార్కింగ్కి. సో చూద్దాం, మెల్లగా వెళ్దాం అనుకుంటున్నాము. వేరే రూమ్ అయితే తీసుకుందాం. 11.84 crowns పడింది. ఇంగ్లీష్లో క్రౌన్ అంటారు, వీళ్ళ లాంగ్వేజ్లో క్రోనా అంటారు. మ్యూజియం ఇక్కడ ఏదో మ్యూజియం లాగా అది స్టేషన్ అనుకుంటా కదా. సెంట్రల్ స్టేషన్ అటు నుండే వచ్చామా మనం? అటు వెళ్దామంటే అటు వెళ్దాం, అటు నుంచి ఇట్లా నడుచుకురావచ్చు అటు పక్కకి. ఎందుకంటే అక్కడ గేమ్స్ ఏమి ఉన్నాయి కదా. సరే అటు వెళ్దాం. అదే చూసినట్టున్నాం మనం. మెయిన్ సెంటర్కి అయితే వచ్చేసాం మేము. అక్కడ స్టేషన్ ఉంది. బస్సెస్ చూడు, ట్రామ్స్ లాగా. ఇది బాగున్నాయి వింతగా, గ్రీన్ బస్సెస్. మనం మామూలుగా 2 చూసాం, ఎక్స్టెన్షన్ లేదు, 3 ఉన్నాయి. బట్ ఇది కూడా ఇటు కావాలంటే ఇటు, అటు కావాలంటే అటు మార్చి 2 ways డ్రైవ్ చేయొచ్చు అనుకుంటా. కానీ ఒకటే సైడ్ ఉన్నాడు డ్రైవర్. అదే ఇటు వెళ్తాడు, అటు వెళ్ళాల్సి వచ్చినప్పుడు మళ్ళా కంప్లీట్ టర్న్ చెప్పకుండా ట్రామ్ లాగా అటు వెళ్ళిపోతాడు. ఆ బిల్డింగ్ బాగుంది. సో అటు సైడ్ వెళ్తే ఇంక నాకు తెలిసి ఓరిసన్ బ్రిడ్జ్ కనబడుతుంది అనుకుంటా. ఆ టవర్ ఉంది కదా వైట్ది. వచ్చేసాం బ్రిడ్జ్ దగ్గరికి. కొంచెం క్రాస్ అయితే అక్కడ ఏవో గేమ్స్ ఉన్నాయి, అక్కడికి వెళ్తాం మేము. అండ్ ఇక్కడ ట్రైన్స్ చూడండి, అన్ని బ్లూ కలర్లో ఉన్నాయి. యాక్చువల్లీ మ్యూనిక్లో అన్ని రెడ్ ఉంటాయి ట్రైన్స్ అని. అది నాకు తెలిసి సెంట్రల్ స్టేషన్ మెయిన్ అనుకుంటా. బిల్డింగ్ పైన డోమ్స్ ఉన్నాయి కదా చిన్నగా. సెంట్రల్ స్టేషన్కి అయితే వచ్చేసాము. అండ్ దీని ఆపోజిట్లోనే బోటింగ్ పాయింట్ ఉంది. ఇక్కడే స్టార్టింగ్ అనమాట కెనాల్ టూర్స్. అండ్ ఇక్కడ ఏదో కన్సర్ట్ జరుగుతుంది. Sista skolan innan sommarlovet så var det en ganska liten skola. Och det var ingen som vågade räcka upp handen för alla stod och tittade lite nervöst i marken. Men till sist så var det en lite äldre fröken som försynt räckte upp sin hand. Så sa hon så här: Pidde, jag älskar faktiskt dina låtar fast att jag är så här gammal. Och den bästa du har gjort, det är den här banan, melon, kiwi och citron.
Herregud alltså. Men hon vågar ändå. Tyvärr har jag inte gjort det. గైస్ ఇది చూసారు, ఇది వచ్చేసి మాల్మో క్యాజిల్. సో ఇది దీని చుట్టూరా వాటర్ ఉన్నాయి. ఈ క్యాజిల్ చుట్టూరా వాటర్ ఉన్నాయి. కానీ మేమైతే వెళ్ళట్లేదు, ఫుల్ టయర్డ్ అయిపోయామన్నమాట. అంటే చాలా దూరం నడిచాము కదా, సో టయర్డ్ అయిపోయాము. ఇంకా ఇప్పుడైనా తినడానికి వెళ్ళాలి. చూద్దాం, మళ్ళీ కార్ దగ్గరికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాం. బస్ ఏమైనా ఉంటే బస్ ఎక్కేసి వెళ్తాం ఇంకా కార్ దగ్గరికి. ఇక్కడ కాకిలు చూడండి ఏ కలర్ ఉన్నాయో. మన దగ్గర టోటల్లీ బ్లాక్ ఉంటాయి కదా, ఇక్కడ వైట్ కమ్ బ్లాక్ ఉన్నాయి. ఫస్ట్ టైం చూస్తున్నాను నేనైతే. ఎవరైనా చూసారా? కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ముసలు కాకుల. ఇక్కడ చూసారా, ఈ 4 బిల్డింగ్స్ అనుకుంటా, టోటల్లీ 3 బిల్డింగ్స్ మొత్తం ఈ మొక్కలు పాకించారు. చాలా బాగుంది ఇదైతే. దూరం నేను చూస్తే గ్రీన్ కలర్ బిల్డింగ్ లాగా ఉంది కదా. ఇప్పుడైతే మేము కార్ పార్కింగ్ దగ్గరికి వెళ్ళిపోతున్నాము. ఫుల్ అంటే ఫుల్ టయర్డ్ అయిపోయాం. అండ్ వర్షం కూడా పడేలాగా ఉంది. ఇంకా ఈ సిటీలో పార్కులు ఎక్కువ ఉన్నాయి. అవ్యాన్ కూడా అలసిపోయాడు. ఇప్పుడు ఎక్కడైనా మంచి రెస్టారెంట్లో ఫుడ్ తినేసేసి కార్ దగ్గరికి వెళ్ళిపోతాము. సో ఇది మెయిన్ చెట్టు. ఇక్కడి నుంచి మొత్తం ఇలా పాకేస్తుంది.